ఆ ప్రాంతాల్లో కూడా భద్రత మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్స్తో కూడా ఎప్పటికప్పుడు భద్రత అయితే పర్యవేక్షిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో కూడా ఇటు భారీ భద్రత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు మొంజా మార్కెట్కు ఈ గణేష్ శోభయాత్ర జరుగుతున్నటువంటి తీరును సందర్శించేందుకు మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టమై చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే భారీ గణనాథులను తరలించాలి కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఇటు పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొంతమంది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తమ గణనాథుని అత్యంత వైభవంగా ఇటు శోభయాత్ర జరిపించేందుకు అక్కడ ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు గట్టి బందోబస్తులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో ఇటు బాలాపూర్ గణనాథులతో పాటు ఇటు చార్మినార్ నుంచి భారీ గణనాథులు రానున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులతో పాటు విద్యుత్ ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే విద్యుత్ వైర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు విద్యుత్ శాఖ సంబంధించిన శాఖ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ఇటు మోయింజా మార్కెట్ నుంచి అఫ్జల్గంజ్, ఇటు మోయింజా మార్కెట్ నుంచి దిల్సుఖ్నగర్, ఇటు మోయింజా మార్కెట్ నుంచి ఇటు నాంపల్లి, ఇటు మోయింజా మార్కెట్ నుంచి హుస్సేన్ సాగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ గణనాథులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ శోభయాత్రతో పాటు అక్కడ వివిధ రూపాల్లో ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను చూసేందుకు కూడా ఇటు సందర్శకులు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే భారీ గణనాథులు ఇక్కడ మోయింజా మార్కెట్ నుంచి వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఇంకా భారీ ఎత్తున గణనాథులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు ఇటు గణనాథులను చూసేందుకు కూడా ఇటు భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు ఒక స్పెషాలిటీ ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు సంబంధించి ఎక్కువగా కూడా వ్యాపారులు ఈ ప్రాంతాల్లో ఉంటారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇటు కోటి కావచ్చు, ఇటు బేగం బజార్, అదేవిధంగా అఫ్జల్గంజ్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా గణనాథుని ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి 9 రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో అంతే అత్యంత ఘనంగా కూడా శోభయాత్ర కూడా జరుపుకుంటారు. కాబట్టి ఇటు భారీ గణనాథులకు సంబంధించినటువంటి శోభయాత్రకు చూసేందుకు అదేవిధంగా వివిధ రూపాలకు సంబంధించిన ఆకారాలతో ఉన్నటువంటి గణనాథులు చూసేందుకు కూడా ఇక్కడికి భారీగా తరలి వస్తుంటారు. ఇక్కడ మెట్రో సదుపాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి ఇటు నాంపల్లి కావచ్చు, ఇటు దిల్సుఖ్నగర్ ఆ ప్రాంతాల నుంచి ఇటు రాచకొండ కమిషనర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తారు. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా సందడిగా మారుతుంటుంది. అదేవిధంగా ఇటు శాంతి భద్రతలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీసులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఇటు తగు సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఇటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీ గణనాథులు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇప్పుడు చిన్నటువంటి విగ్రహాలే వెళ్తున్నాయి. మరి కాసేపట్లో భారీ గణనాథులు అంటే భారీ కంటైనర్లు, భారీ లారీలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా వెహికల్స్ను మొత్తం కూడా ఎక్కడ కూడా ఆగకుండా కూడా ఇటు హుస్సేన్ సాగర్ వైపు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ వెళ్ళేటువంటి మోయింజా మార్కెట్ నుంచి హుస్సేన్ సాగర్ వెళ్ళేటువంటి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఒకటే రూట్లో వెహికల్స్ అయితే పంపిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇటు దిల్సుఖ్నగర్ నుంచి, ఇటు నాంపల్లి నుంచి, ఇటు చార్మినార్ నుంచి కూడా 3 రూట్ల నుంచి భారీ గణనాథులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ రోడ్స్ మొత్తం కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ వైపు ఉన్నటువంటి 2 రూట్ల నుంచి కూడా ఇటు వాహనాలను పంపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉదయం నుంచి
నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్రను అత్యంత ఘనంగా జరిగేలా ఇటు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇటు పోలీసులు కూడా ఇటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రత అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటు సైబర్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇటు పోస్టులకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కూడా అలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు కూడా సోషల్ మీడియా వేదిక కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరికి కూడా ఒక మతాన్ని కించపరిచేలా ఓ మతాన్ని రెచ్చగొట్టేలా ఓ మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటే కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి నేపథ్యంలో ఇటు కుల మతాలకు అతీతంగా ఇటు గణేష్ శోభా యాత్ర సంబంధించి పాల్గొంటున్నప్పటికీ కూడా ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసులు అయితే తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. సాయంత్రం పూర్తి స్థాయి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఇదే శాంతియుత వాతావరణంలో శాంతి భద్రతల నడుమ గణేష్ శోభయాత్ర గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.